నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగినటువంటి బాలిక హత్య కేసు చాలా సంచలనంగా మారింది. ఇప్పుడు మనం బాలిక ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఆ ఇంటి ముందే ఉన్నాం. సో కూకట్పల్లిలో ఈ ఏరియా చాలా రద్దీగా ఉండే ప్రదేశం. సో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆ ఇల్లు మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక 12 సంవత్సరాల బాలిక దారుణ హత్యకు గురైన ఘటనలో కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ యువకుడు ఇంట్లోకి వెళ్ళడం సీసీ కెమెరాలో షూట్ అయినట్టుగా కూడా పరిస్థితి కనపడతా ఉంది. బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఎదురు తిరగడంతో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అతడు బాలిక దగ్గర బంధువు అని కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని అయితే పోలీసులు పరిశీలించగా అనేక రకాలైనటువంటి విషయాలు వెలుగులోకి చూస్తున్నటువంటి పరిస్థితి. కూకట్పల్లి సంగీత్ నగర్లో సహస్ర హత్య సంచలనం రేపుతుంది. మృతురాలి తల్లిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా పరామర్శించడం జరిగింది. నా కూతురిని దారుణంగా హత్య చేశారు సార్, ఎవరు చేశారో ఎందుకు చేశారో ఇప్పటికీ తెలీదు. నా బిడ్డ ఇంట్లో ఉన్నట్లు చుట్టుపక్కల వాళ్లకు తప్ప ఎవరికీ తెలియదు సార్. నా బిడ్డను పొడి చేశారు, నాలాంటి బాధ మరెవరికి వద్దంటూ కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కూకట్పల్లిలో జరిగినటువంటి ఈ హత్య కేసులో పోలీసులు అనేక రకాలుగా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా త్వరితగతిన ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎవరు నిందితులు అనేది కనిపెట్టాలంటూ కూడా స్థానికంగా ప్రజల దగ్గర నుంచి కూడా డిమాండ్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కూకట్పల్లి పిఎస్ పరిధిలో సంగీత్ నగర్లో జరిగినటువంటి బాలిక హత్య కేసులో 2వ రోజు విచారణ కొనసాగుతుంది. నిందితుడు ఎవరనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ఇంకా మిస్టరీ వీడియో పరిస్థితి కనబడతలేదు. హత్య జరిగిన ఆ భవనంలోని ప్రతి ఇంటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి బృందాలతో గాలింపు చర్యలు కూడా చేసినట్టుగా కూడా కనపడుతుంది. నిన్న డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగిందంటూ కూడా అనేక రకాలైనటువంటి స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మైనర్ బాలిక అయినటువంటి సహస్ర ఇంత దారుణమైనటువంటి హత్యకు గురి కావడం చాలా బాధాకరం అంటూ కూడా రకరకాలుగా స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దాదాపుగా ఈ కేసులో సంచలన విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం శరీరం మీద 9 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన ఇంట్లోని కత్తుల్లో ఒకటి కనిపించకుండా పోయింది. ఈ హత్య దాదాపు 10 నుంచి 11 గంటల సమయంలో జరిగి ఉంటుందంటూ కూడా స్థానికంగా చాలామంది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మైనర్ బాలిక మీద ఇటువంటి హత్యాయత్నం జరగడం అనేది బాధాకరం అంటూ కూడా చాలామంది స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు, సంబంధించినటువంటి బాలికను మేము కూడా చాలాసార్లు చూసాం, అందరూ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మెయిన్గా ఇక్కడ కూకట్పల్లి ఏరియాలో చాలా రద్దీగా ఉండే ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా స్థానికంగా అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సీసీ కెమెరాలు ఉండుంటే ఈరోజు ఎవరు ఈ హత్య చేశారనే దాని మీద ఒక కీలకమైనటువంటి ఆధారాలు దొరికేవంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆ మూల ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా పనిచేస్తూ ఉంది. దాని ద్వారా ఏమైనా కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా రకరకాలుగా అందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మా చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? మాకు చాలా బాధ ఉంది. పిల్లకి అలాంటి విషయం జరగకూడదు. ఇంకెప్పుడన్నా ఇంకో పిల్ల కూడా వదిలిపెట్టి వెళ్తా తల్లిదండ్రి భయపడుతున్నారు తెలుసా. ఆడపిల్ల బయటకు వెళ్తే రక్షణే లేదు. ఇంట్లో ఉన్న పిల్లని ఆ పరిస్థితి చేస్తే మరి పిల్లల్ని వదిలిపెట్టి అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఆ పిల్ల వస్తుందా? రాదు, తిరిగి రాదుగా. ఆ పసి కంద పసి ఆపసొప్ప తెలియని దేవుడితో సమానం. ఆయన ముక్కలు చేస్తాడా?
వాడిని కూడా ముక్కలు చేసి వాడిని కూడా అతి దారుణంగా చంపాలి, చంపి అవతల పడేయాలి. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు లేవని అంటున్నారమ్మా. ఉంటే ఏమన్నా మనకి ఆ నిందితుడు ఎవరైనా దొరికే అవకాశం ఉంటది. ఎవరో సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు కాదు, సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు? ఏ మనిషి వస్తున్నాడా, ఏ మనిషి బయటకు వెళ్తున్నారనేగా పెట్టేది. మరి తెలిసేది కదా, ఇంత ఇబ్బంది ఉండేది కదా, తెలిసిపోయేవాడు కదా. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఆ తల్లి అట్ట మొర పెట్టుకుని ఏడుస్తుంది. ఆ పసి కందు ఆ పేపర్ చూస్తే కళ్ళు జీవాలు మన ఏడిపోతుంది. పొద్దున్న పేపర్ చూస్తే ఆ చిన్న పాపని చంపుతాడు. అంత పాపని, పాప ఎంత ముందుకుంది ఆ పాప. మీరు ఎప్పుడైనా చూసారమ్మా పాపని? నేను చూడలేదు, తెలియదు. చూసుంటాము. ఆ పాపని తెలియదు. పాపం అంత కిరాకంగా చంపేసారు సార్. చంపుతారా సార్? ఇటే తిరుగుతుంటాం మేము ఎప్పుడు కూడా 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం. కానీ ఇక్కడే తిరుగుతుంటాం. ఏ పిల్లలు ఎవరు ఏ స్కూల్కి పోతున్నారో తెలుస్తుంది, కానీ పలానా వాళ్ళ అమ్మాయి అని మాత్రం తెలియదు. అయితే తెలియదు, ఆ విషయం తెలియదు. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అది ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఎక్కడైనా దొంగతనాలు జరిగినాయి ఇట్లా అని తెలుసు, కానీ ఇలాంటి చిన్న పాప విషయాలు లేకపోతే ఇలా జరగలేదు. మర్డర్ విషయాలు జరగలేదు. ఎప్పుడో ఇదే గల్లీలో ఒక 20 సంవత్సరాల క్రితం ఉరేసుకున్నారు భార్య, అది వేరే విషయం, అది ఆత్మహత్య. కానీ ఇది మాత్రం మరి దారుణంగా చంపారు పాపని. ఇది మాత్రం శిక్షించాల్సిందే. ఎవడైనా సరే, చుట్టం బంధువైనా సరే, ఎవరైనా సరే. అది కాలేదు, ఒక్కరితో అస్సలు కాలేదు. అది ఎవరైనా సరే సార్, ఒక్కరితో కానే లేదు అది. ఎందుకంటే అంత చిన్న పిల్లలు ఎవరికి ఇద్దరు, మరి నాకు ఆడపిల్ల ఇద్దరు ఉన్నారన్న, మరి నాకు రక్షణ ఇదంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? నాకు పెళ్లిగా ముందు నుంచి కుక్కటిపల్లిలో ఉన్నా, ఎప్పుడు జరగల. కానీ ఇప్పుడు జరిగిందంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి నాకే భయం వేస్తుంది కదా. మరి నేను ఇంకా ఎట్లా? ఈరోజు డ్యూటీ కూడా బాగాలేదు, మరి నేను ఎట్లా? ఇంట్లో ఉన్న పిల్లలకే సేఫ్టీ లేదంటే మరి ఇండిపెండెంట్ హౌస్ లో ఉండే పిల్లలకి ఇంకెంత సేఫ్టీ ఉంటుంది చెప్పండి? అంటే కెమెరా పక్కా అనేది ఉండాలి. ప్రతి ఇంటికి సీసీ. ఇప్పుడు అంత పోటు ఓడిచిండు, కేక్ అయినా పడదా? అంత పోటు ఓడిచిండు, అప్పటికి అమ్మ అని అరిచిందంట కదమ్మా. మరైతే వెళ్ళాలి కదా, ఎవరో ఒకళ్ళు. 12 పోర్షన్లు 12 ఫ్యామిలీలు ఉన్నాయి పైరా కింద నుంచి. ఎవరో ఒకళ్ళు పక్కన ఎవడో ఉండి నోరు మూసినట్టుండు, లొల్లి పెట్టకుండా అట్లా అయిపోయింది. కానీ ఒక్కంతోని కాలేదు. దాదాపుగా 9 చోట్ల గాయాలు చేశారనేది వినిపిస్తా ఉంది. ఫోటో కూడా చూపించలేదన్న. పాప ఫోటో ఎప్పుడు ఆడుకునే ఫోటో చూపిస్తున్నారు, కానీ కత్తి పోటీ పడిచిన ఫోటో అయితే ఇంతమంది పబ్లిక్ ఎవరికి చూపించలే. ఎవరో మీడియా వాళ్ళు మీరు ఎవరు 4-5 ఫోటోలు తీసుకొని పోయి ఉంటారు, ఆ పాపను తీసుకుని ఉంటారు తప్ప ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫోటో తెలిసి తప్ప మిగతా వాళ్ళకైతే ఫోటో అయితే బయటికి రాలేదు. ఎలా పొడిచారు అనేది బయటికి రాలేదు. చంపడం అయితే జరిగింది. ఆ పాప విషయంలో అయితే న్యాయం జరగాలి. అది ఎవరైనా సరే న్యాయం జరగాలి. అది ఇక్కడే జరగాలి. ఇక్కడే షూట్ చేసి పడేయాలి. ఇక్కడే షూట్ చేసి పడేస్తేనే కుక్కటిపల్లిలో మళ్ళీ ఒక భయం ఉంటది. ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎంతో మంది దగ్గర బస్తీ కానీ కాలనీ వాసులు కానీ కేరళ బస్తీ ఎంతో మంది ఇక్కడ మిడిల్ క్లాస్ బతుకుతున్నారు. దూరం నుంచి వచ్చి స్థిరపడి బతుకుతున్నారు. వాళ్ళ పిల్లల స్కూల్కి వెళ్తే దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ కి పిల్లలు పంపించుకునే వాళ్ళ పరిస్థితి డ్యూటీకి వెళ్తా ఉన్నారు. రక్షణ దగ్గరే ఉండదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? షీ టీమ్స్ పెట్టామని అన్నారు. ఇక్కడ కూడా కనిపిస్తారు. ఏ టైంలో కనిపించారు షీ టీమ్స్ అంటే? రెక్కి నిర్వహిస్తారు. ఏ టైంలో నిర్వహిస్తారు? పోలీసు వాళ్ళు ఏమైనా రౌండింగ్ వేస్తున్నారా? పిల్లలు తిరుగుతూ ఉంటారు. అదన్నీ ఆ విషయాలు వాళ్ళకి తెలియాలి, పోలీసు వ్యవస్థకు తెలియాలి. ప్రతి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకొని చెప్పమనండి పోలీసు వాళ్ళు. వాచ్మెన్ కూడా ఉండాలి. ఇంత పెద్ద ఇల్లు ఉంది, దీనికి సీసీ కెమెరా లేవంటే చాలా. ఇన్ని పోర్షన్లు డెలివరీ బాయ్ నాట్ బోర్డు రాపించినప్పుడు వాచ్మెన్ పెట్టుకున్నా, డెలివరీ బాయ్ నాట్ అలౌడ్ అని బోర్డు ఉంది. మరి వాచ్మెన్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు సీసీ కెమెరా పెట్టుకుంటే దానికి ఎంత ఖర్చు? పెద్ద ఖర్చు ఏమి కాదు కదా. ఒక చిన్నపిల్ల విషయం అండి, పెద్దవాళ్ళ విషయం కాదు. భార్య భర్తలు గొడవపడి కొట్టుకున్నారు అంటే అది విషయం కాదు కదా. ఒక చిన్న పాప విషయం ఇది. ఈ చిన్న పాప విషయంలోనే ఇంత పబ్లిక్ ప్లేస్ లో జరిగిందంటే మరి ఇంకా లోపలికున్న వాటికి లేదా దరికున్న గృహాల పరిస్థితి ఏంటి? అందరూ కూడా బాగా చెప్పుకోలేని పరిస్థితి చాలా ఉన్నాయి. దీన్ని పరిష్కరిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అది ఒక కేసు అంటూ బయటైతే చాలా కేసులు కూడా పోలీసులు కూడా గట్టిగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి సరైన ఆధారాలు ఇంకా దొరకలేదంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు గట్టిగా చేయలేదు సార్, మీ మీడియా వాళ్ళు బరాబర్ మీరు గట్టిగా చేసిరంటే అందరు గట్టిగా. మీడియా వాళ్ళ ఎంకరేజ్మెంట్, పోలీసు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి.
మీ మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు సపోర్ట్ ఉంటే ప్రజలకు న్యాయం జరిగింది. యాసిడ్ పోతేనే అప్పుడు సత్యనారాయణ గారు ఎన్కౌంటర్ చేశారు. ఈయన కూడా అట్లా చేయాలి. పాప దానికి సంబంధించి ఎవరుంటే అందరినీ ఎన్కౌంటర్ చేసేయాల్సిన, లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి పబ్లిక్ ముందు నరికి అవతల పడేయాలి అంతే. అది ఒక్కళ్ళ ఇద్దరనే సంబంధం లేదన్న, ఒక్కళ్ళ ఇద్దరితో సంబంధం, ఒక్కళ్ళ ఇద్దరు అనేది సంబంధం లేదు. ఆ పాప విషయంలో న్యాయం జరగాలి, ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలి, అంతవరకు అది ఆ న్యాయంతో ఈ కుక్కటిపల్లి వాసులందరికీ న్యాయం జరగాలి. ఇంకో పని చేయాలంటే భయం ఉండాలి, భయం ఉండాలి. ఏ ఒక్కడు కూడా భయపడాలంటే భయం ఉండాలి. ఎందుకంటే రేపు మళ్ళీ అట్లా మనం ఇట్లా మాట్లాడితే చట్టాలు మీ చేతుల్లో తీసుకుంటారు మళ్ళీ రివర్స్ మళ్ళీ అంటారు. ఎవరి డబ్బుతో చట్టాలు పోతున్నాయి అన్న? ప్రజల డబ్బుతో కదా, ట్యాక్స్ కట్టకపోతే కదా. హెల్మెట్ పట్టుకుంటే పోలీసు పట్టుకున్నాడే, మరి రోడ్డు మీద సీసీ కెమెరా పెట్టి మరీ ఫోటో క్యాప్చర్ చేస్తున్నారే. కాదన్నా, ఫోటో కెమెరా ఎట్లో స్పీడ్ రూట్ లో వెళ్తున్నా కూడా ఫోటో కెమెరా స్పీడ్ పెట్టి చేస్తున్నాడే. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారన్నా? ఒక వీధికి స్ట్రీట్ లైట్ సీసీ కెమెరా పెట్టచ్చు కదా. మరి ఇంటి ఓనర్ పెట్టుకునే స్థితిలో ఉండొచ్చు, ఇండిపెండెంట్ హౌస్ ఉండొచ్చు, మున్సిపాలిటీ వీధి లైట్ పెట్టి సీసీ కెమెరా పెట్టచ్చు కదా. మరి దాన్ని కూడా డైవర్ట్ చేయొచ్చు కదా. మరి ఎందుకు ఎన్ని పెట్టట్లేదు? 21 సంవత్సరాల ఆమె మీదే యాసిడ్ పోతే సత్యనారాయణ గారు ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాల పాప. మరి ఎటువంటిది జనాలకి? మీ బాధ అర్థమవుతుంది సార్, కానీ ఏదేమైనా పోయిన ప్రాణం తీసుకురావాలి, కానీ న్యాయం జరగాలని మనం గట్టి పోరాటం బాగా ఎంక్వైరీ చేసి పట్టుకోవాలి అంతే. మొత్తానికైతే చూస్తున్నాం కదండి, ఆగ్రహంతో స్థానికులందరూ కూడా ఊగిపోతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ కల్ప్రిట్ ఉన్నాడో వాడిని పట్టుకోవాలి, తప్పకుండా నడి రోడ్డు మీద శిక్షించాలి, నడి రోడ్డు మీద ఉరిదీయాలంటూ కూడా చాలామంది స్థానికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే యాసిడ్ దాడిలో కావచ్చు, మొన్న జరిగినటువంటి పశువుల డాక్టర్ హత్య కేసులో విషయం కావచ్చు, ఏదైతే సజ్జనార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎన్కౌంటర్ చేసి పారేయాలి అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ప్రజల దగ్గర నుంచి కూడా. సో ఆ నిందితుడు దొరికితే ఇమీడియట్లీ వాడిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా పబ్లిక్లు ఇదే ప్లేస్లో ఈ ఇంటి ముందే వాడిని ఉరిదీయాలి, లేదంటే కాల్చి పాడేయాలంటూ కూడా స్థానికంగా అందరూ కూడా మాట్లాడుతున్నారు.